మళ్ళీ వీడికి ఏదో లెటర్ దొరికినట్టుంది. అయిపోయింది. చేతిలో ఆ పొట్లం ఏంట్రా? పొట్లం కాదురా, పత్రం. ఆ అమ్మాయి రాసిన ఉత్తరం. మళ్ళీ రాసిందా? ఎక్స్పెక్ట్ చేశా. కొంపదీసి నిన్న అమ్మాయి నీడలా వెంటాడుతుందేమోరా. పోయిన జన్మలో నువ్వు పోస్ట్ మ్యాన్ అయి ఉంటావు. ఇక్కడేదో జనాలు కరువైనట్టు ఆ లెటర్లన్నీ నీకే దొరుకుతున్నాయి. ఇప్పటికైనా నమ్ముతావా? ఏంటి నమ్మేది? ఇలాంటి మరో 2 దొరికాయి అనుకో, ఆ అమ్మాయి నిజంగా సూసైడ్ చేసుకుందనుకో, జనాలకి నీ మీదే డౌట్ వస్తుంది. ముందు చదువు మామా ప్లీజ్. సరే ఇటీ. ఈ జీవితం పూల పాన్పు కాదు, ముళ్ళ పొద. జీవితం పంచిచ్చిన నా తల్లిదండ్రులకు ఈ ముఖం చూపించలేను. ఈ జీవితమంతా విషాదంతోనే నిండిపోయింది. అందుకే గతమంతా గుర్తు లేకుండా ఈ మాయదారి మందుకు బానిసయ్యాను. ప్రేమ అనే సంఖ్యలకు బందీలయ్యాను. మోసపోయిన మరింతగా మిగిలిపోయాను. ఒక ఆడది చేయాల్సిన పని కాకపోయినా పగలు రాత్రి తాగుతూనే ఉన్నాను. తాగి తాగి శరీరం చచ్చుపడిపోవాలి. ఈ మెదడంతా ఆలోచించకుండా మొద్దుబారిపోవాలి. మైకంలోనే శాశ్వత నిద్రలోకి జారిపోవాలి. పాపం చాలేస్తుందిరా మామ. ఎవరి ప్రేమలోనూ పడి మోసపోయింది. మనం ఏదో ఒకటి చేయాలరా. నాకు అదే బాధగా ఉందిరా. కానీ ఊరు పేరు తెలియని అమ్మాయిని ఎలా పట్టుకుంటాం? అయినా డే అండ్ నైట్ తాగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయిరా? కనిపిస్తే అమ్మాయికి ఓ విషయం చెప్పాలను. ఏమని? విస్కీ అయితే రిస్క్ అని, ఆడవాళ్ళకి బ్రాండీ అయితే బెటర్ అని. నీ ప్రాసని సాయంత్రం బ్రాందీలో కలుపుకొని తాగుదులే గానీ ముందు దీని గురించి ఎంక్వైరీ చేయి. వెళ్దాం. బయలుదేరు మామా. ఎక్కడనే ఎతుకుతాం? ఈ 2 నాకు ఒకే ఏరియాలో దొరికాయి. అక్కడికి నేనుండే ఫ్లాట్ కూడా దగ్గరే. చూద్దాం పద ప్లీజ్ మామా. సరేరా, వస్తాను. లెటర్ గురించో ఆ అమ్మాయి గురించో కాదు, నేను నీ కోసం వస్తాను. పద. ఈ అపార్ట్మెంటా? మరదా ఎక్కడ్రా బాబు? ఈ అపార్ట్మెంట్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి. అసలు ఏ రోడ్డు, ఏ నంబర్? దొంగల్ని పట్టుకునేటప్పుడు కూడా ఇలా తిరగలేదురా. ఎగ్జిబిషన్ లో జైంట్ వీల్ తిప్పినట్టు అలా తిప్పేస్తున్నాను రా అపార్ట్మెంట్ చుట్టూ. ఒక్క సిగరెట్ తాగనీరా బాబు. ఆ అమ్మాయి దొరికితే ఒక జీవితాన్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతామని ఆశ తప్ప నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదురా. నువ్వేనా కందుకూరి వీరేశలింగాన్ని అనుకున్నావురా ఆడవాళ్ళని ఉద్ధరించడానికి? ఇంకా ఇలాగే తిరిగామనుకో పంజాబీ దాబాలో ఎగ్ బుర్జీలాగా మాడిపోతాం. ఎవరినన్నా అడుగుదాంరా బాబు. ఆటో వీడిని అడుగుదాంరా. బాబు, ఈ ఏరియాలో నిన్న గానీ మొన్న గానీ ఎవరైనా చనిపోయినట్టు విన్నావా? ఇవాళైనా ఓకే. ఆ చివరి అపార్ట్మెంట్స్ అనుకుంటా ఎవరు చనిపోయినారు. ఆడా మగా తెలియదు కానీ పొద్దునేదో 7 తీసినట్టున్నారు. అదిగో అతను అడగండి. వాళ్ళ బంధువు అతను కరెక్ట్గా చెప్తాడు. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, ఆగండి ఒక్క నిమిషం. ఇక్కడ చనిపోయింది ఎవరు? ఆడవాళ్ళు. ఎప్పుడు చనిపోయింది? రాత్రి అంతా బాగానే ఉంది, ఈరోజు ఉదయమే చనిపోయింది. ఓ, ఆవిడకి ఆత్మకథలు రాసే అలవాటు ఉందా? తెలీదు, ఈ మధ్య ఏమైనా మొదలు పెట్టిందేమో. ఆమె వయసు ఎంత? మొన్న అట్ల తద్దికి కరెక్ట్గా 80 సంవత్సరాలు అయ్యాయి. 80 సంవత్సరాలా? వామ్మో. సరే పద బైక్. సండే రోజు ప్రశాంతంగా మందు కొడదామంటే ఇలా తిప్పుతున్నావు ఏంట్రా? ఆ అమ్మాయి ఎవరో కనుక్కోవాలనే తపనరా. రేయ్, ఆ లేడీ దేవదాస్ని కనిపెట్టాలంటే ఇలా కాదు. నల్ల కుక్క నల్ల దుప్పటి ఏ ఇంటి ముందుంటే అక్కడ చూడాలరా. ముందు జోకులాపి బండికిరా. పద బండిది. ఎంత ఎతికినా అమ్మాయి కనిపించేది. రేయ్, ఇలా తిరగడం కరెక్ట్ కాదు కానీ ఈ ఏరియాలో ఉన్న వైన్ షాప్కి పోని. సరేరా. అక్కడికి వెళ్ళి మనం బాటిల్ కొన్నాం అనుకో,
ఆ అమ్మాయి కూడా అక్కడ ఉండడానికి రావచ్చుగా. ఛీ, ఎప్పుడు మందు ధ్యాసనేరా? ఓ డ్యూటీని లూటీ చేస్తున్నావు కదరా దరిద్రుడా. చిన్న నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వైన్ షాప్కి వెళ్ళి ఒక ఫుల్ బాటిల్ తీసుకురా. ఏం బాటిల్ అక్క? ఫుల్ వైన్ బాటిల్ తీసుకురా. అలాగే అక్క. రేయ్ అక్కడికి వెళ్ళి ఒక బాటిల్ తీసుకురారా. అలాగే మీ ఎస్ఐ చూస్తే నీ కాకి షర్టు గుండీలు ఉడతారా? అందుకే కదరా నిన్ను తీసుకురామంటుంది. రేయ్ వీడేంటి, వీడి వయసు ఏంటి, ఫుల్ బాటిల్ తీసుకెళ్తున్నాడేంట్రా? ప్రపంచం చెడిపోతుందిరా. రే వాడు కరెక్టేరా, అలాగే ఫాస్ట్గా ఉండాలి. నీకే ఏమీ లేదు ఇక్కడ. పోయి బాటిల్ తీసుకురా పో.